ఇక ఫిబ్రవరి 10లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశ విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్నారు. ఎకో టెంపుల్ టూరిజం పై ఎక్కువగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతాలలో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం వచ్చేలా పాలసీని రూపొందించాలని సీఎం సూచనలు చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అదేవిధంగా వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత